మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన యేసయ్య ప్రశస్తమైన నామములో ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువునందు మేము ఎంతో విశ్వసించచ్చు. ప్రభువులో మీ అందరి కొరకు భారము కలిగి ప్రార్థించుచున్నాం, మేమును మా సంఘ బిడ్డలను. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలను బట్టి మేమెంతగానో ప్రభు సన్నిధానంలో గోజులాడుచు ఉన్నాం. మరి యొక్క అద్భుతమైనటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క నూతనమైన అంశముతో మరి దేవాతి దేవుని సన్నిధిలో మీ అందరి ముందుకు వచ్చుటకు దీనుడనైన నాకు దేవాతి దేవుడు మంచి అవకాశంనిచ్చి ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి దీవెనకరమైనటువంటి మాటలు మనమందరం విందాం. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆరాధించుచున్నటువంటి దేవాతి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనను ఆరాధించుచున్నటువంటి మన యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటి మరి యొక్క మందిరము. మరి అదే విధముగా మనము అనుసరిస్తున్నటువంటి గ్రంథము పరిశుద్ధమైనటువంటి గ్రంథము. కనుక ఇటు యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ పరిశుద్ధమైన మందిరమును గూర్చి మనము ధ్యానము చేయాలని నేనెంతగానో ప్రభువునందు ప్రయాసపడుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధ మందిరమును గూర్చినటువంటి విషయాలను మనము ధ్యానిద్దాము. దేవుని వాక్య సందేశంలో నుండి మరి యొక్క గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ పరిశుద్ధమైన మందిరమును గూర్చిన సత్యాలను నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. నీ యొక్క మందిరంలో ఉన్న ఆశీర్వాదములు దీవెనలు పొందుకునే కృప నీ బిడ్డలకు దయచేయండి. అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ దివ్యమైన మాటలతో మీరే నీ బిడ్డలతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, నేటి యొక్క సమయంలో చదవబడినటువంటి శ్రేష్టమైన మాటలు భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో రాస్తున్నటువంటి సత్యములు. దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్ధిల్లెదరు అనే సత్యాన్ని ఇక్కడ మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన పరిశుద్ధమైనటువంటి మందిరంలో, మన పరిశుద్ధమైనటువంటి ఆలయంలో మనము ఆరాధిస్తూ ఉండగా, మనము నాటబడిన వారమై ఉండగా, ప్రభు సన్నిధిలో ఎదుగుచూ ఉండగా, దేవుని బిడ్డలారా, మరి మీరు కలిగి ఉన్నటువంటి మందిరము అది ఒక గుడిసె అయినా, ఒక పాక అయినా, ఒక పెంకులతో కట్టిందైనా, ఒక బిల్డింగ్ అయినా, ఒక భవనమైనా, ఏదైనాను సరే అది పరిశుద్ధమైనది. కనుక మీరు ఆ పరిశుద్ధమైన ఆలయములో నాటబడిన వారై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనగా దేని బట్టి ఈ లోక సంబంధంగా కోట్ల రూపాయల విలువైన మందిరాలు ఉండొచ్చు, మరి యొక్క శ్రేష్టమైన గొప్పవైన ప్రఖ్యాతిగాంచిన మందిరాలు ఉండవచ్చు. కానీ నీవు వెళ్ళుచున్న నీ చిన్ని మందిరము, నీ పరిసరాల్లో ప్రభు స్థాపించిన ఆ మందిరము పరిశుద్ధమైన మందిరము. ఆ పరిశుద్ధమైన మందిరములోనే నీవు నాటబడాలి, స్థిరపడాలి, బలపడాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక మీరు నాటబడిన అనుభవం కలిగి ఉంటే మీరు వర్ధిల్లుతూ ఉంటారు, మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు, మీరు ఆశీర్వదించబడుతూ ఉంటారు. నాటబడిన అనుభవం అంటే స్థిరముగా ఉండే అనుభవం. ఈ రోజున చాలామంది 4-5 మందిరాలకు తిరుగుచూ ఉన్నటువంటి వారై వారుగా ఉన్నారు. మరి అదే విధముగా తన ఆత్మీయ తండ్రిని విడిచి అనేకమైన చోట్లకు వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ సందర్భాన్ని బట్టి ఒక చెట్టును మనం చూసినట్లయితే, ఒక చోట మనం నాటిన తరువాత దాన్ని మళ్ళా పీకి మరి ఒక చోట నాటి, మరలా పీకి మరి ఒక చోట నాటితే అది ఏమైనా బ్రతుకుతుందా? దేని బిడ్డలారా, అది తన వేళ్ళు తెగిపోయి ఇక కొద్ది రోజులకి చనిపోతుందండి.
కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఒక స్థిరమైన మందిరంలో స్థిరముగా మనము వేరుపారిన వారమై ఆ దేవుని సన్నిధిలో మనకు అందించబడే వాక్య సత్యాలని అవగాహన చేసుకుంటూ వాటిని ఆస్వాదిస్తూ మనము ఫలించే చెట్ల వలె ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కనుక అట్టి చెట్టు వలె మీరు వర్ధిల్లాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే దేవుని సన్నిధిలో నాటబడిన వారై ఉండాలని, దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళేవారుగా ప్రతి ఆదివారంలో ఉపవాస కూటములలో, స్వస్థతా కూటములలో మీరు క్రమముగా కొనసాగేవారుగా ఉండాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాం. అప్పుడే మీరు వర్ధిల్లుతారు, అప్పుడే మీరు దీవించబడతారు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. ఆ అంజూరపు చెట్టును ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ యజమానుడు మరి కాయలు కాస్తుందేమో, ఫలములు కాస్తుందేమో చూసినప్పుడు అది ఏ విధమైన ఫలములు లేని చెట్టు వలె ఉన్నది. దేని బిడ్డలారా, కానీ ఆ యొక్క యజమానుడు చెప్పారు, ఈ చెట్టును నరికివేయి, ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి అని అన్నప్పుడు ఆ తోటమాలి చెప్పారు, అయ్యా నేను ఇంకా ఎరువు వేస్తాను, ఈ చెట్టును చక్కగా చూసుకుంటాను, అప్పుడు ఈ చెట్టు ఏం చేస్తుంది, ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది అని చెప్పి తోటమాలి చెప్తా. ఆ తోటమాలి అని దైవజనుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా ఈ చెట్లు పాడైపోయినవని మీరు అనుకోవద్దు, ఫలములు లేవని అనుకోవద్దు, కానీ అది ఫలములు ఫలించేలాగన నేను ప్రయాసపడతాను అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దైవజనుడు మీ కొరకు ప్రయాసపడుచు ఉండగా, దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీవు దైవజనుడికి సహకారిగా ఉండాలి, సంఘానికి సహకారిగా ఉండాలి, నీ యొక్క మందిరములో నీవు స్థిరముగా ఉండాలి, అప్పుడే నీవు వర్ధిల్లుతావు. దేని బిడ్డలారా, కనుక ఈ విధముగా మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నారు. ఆయనకి మార్గ మధ్యలో ఒకసారి ఆకలి వేసినప్పుడు ఒక అంజూరపు చెట్టుని చూశారటండి, అక్కడ ఒక్క ఫలము కూడా లేదు. కానీ దేని బిడ్డలారా, ఆ చెట్టుని యేసుక్రీస్తు ప్రభువారు శపించారు. ఎందుకంటే ఒక్క ఫలము కూడా లేదు. నీలో కూడా ఆత్మ ఫలములు లేకుండా జీవిస్తున్నావేమో. దయచేసి ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం అనేటువంటి మరి 9 రకాలైనటువంటి ఆత్మ ఫలములో భాగంలో ఉన్నాయి. కనుక వాటిలో మీరు వర్ధిల్లాలి, వాటిలో మీరు స్థిరపడాలి. అప్పుడే మీరు ప్రభువు చేత దీవెన పొందుతారు, మరింత వర్ధిల్లుతారు, మరింత శ్రేష్టమైన ఫలములు పొందుకుంటారు. కనుక మీరు సంఘములో, మందిరములో, పరిశుద్ధమైన మందిరంలో నాటబడిన వారై ఉండాలి, మరియు యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటుకట్టబడిన వారై ఉండాలి. మీరు అనేక మరి మతాల నుండి, కులాల నుండి, వ్యత్యాసముల నుండి వచ్చి ఉండవచ్చు, కానీ మనమందరము యేసుక్రీస్తు అనబడిన మరి చెట్టుకు అంటుకట్టబడి ఉన్నామనే సత్యాన్ని గ్రహించండి. ఒక మామిడి చెట్టు కూడా పుల్లని కాయలు కాస్తూ ఉందటండి. ఆ పుల్లని కాయలు కాస్తూ ఉంటే ఆ యొక్క పిల్లలందరూ వచ్చి, చిచ్చి ఇది మరి మంచి చెట్టు కాదు, ఈ చెట్టు కాయలన్నీ పుల్లగా కాస్తుందని అందరూ కూడా తిట్టుకొని వెళ్ళిపోతున్నారటండి. ఆ చెట్టుకి బాధ కలిగి అనుకుందట, ఈ యొక్క నదిలోకి ఒరిగిపోయి నేను చచ్చిపోవాలి, ఎందుకు అందరూ నన్ను ఇలా మాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి తీయని ఫలములు ఇచ్చేటువంటి ఒక చెట్టు చెప్పిందంట, మామిడి చెట్టు, అమ్మా నువ్వు బాధపడొద్దు, కానీ నా చెట్టు కొమ్మలో ఒక కొమ్మ నీకు ఇస్తాను, నీ కొమ్మలో ఒక కొమ్మ నరికి అక్కడ అంటి కొట్టుకో, అప్పుడు నీవు తీయని ఫలములు కాస్తావని చెప్పిందంటండి. అదేవిధంగా ఆ చెట్టు చేసినప్పుడు ఆ చెట్టు మంచి ఫలములు ఫలించడం మొదలుపెట్టింది. అందరూ కూడా వచ్చి అక్కడ చక్కనైనటువంటి ఫలములు తీసుకున్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు నాటబడి ఉండాలి, ఫలించాలి, అప్పుడు చక్కగా నీవు దీవించబడతావు, వర్ధిల్లుతావని ప్రభుపేట మనం చేస్తున్నాం. రెండవదిగా మరి యొక్క కీర్తనాకారుడు రాసిన 52వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. మనము ఎప్పుడు పచ్చగా ఉంటాము, ఎప్పుడు ఫలిస్తాము అంటే కీర్తనాకారుడు 1వ అధ్యాయంలోనే చెప్పి ఉన్నారు. దేని బిడ్డలారా, మరి యొక్క దుష్టుల ఆలోచన చొప్పున నడువక, మరి యొక్క పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, ధ్యానించువాడు ధన్యుడు,
అతడు తన ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె అతను ఫలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పచ్చగా మనం ఉండుట అంటే మనము దేవుని వాక్యం అనే సారాన్ని లాక్కుంటే మన చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మరి ప్రజలందరూ చూస్తారట, వాళ్ళు పచ్చగా ఉన్నారు, వార్చలేకపోతున్నారు అంటారు. అంటే పచ్చగా ఉండడం అంటే ఎప్పుడు ఫలించడము, ఎప్పుడు ఆనందంగా ఉండడము, ఎప్పుడు ఆనందంగా ఉండడము, ఎప్పుడు సంతోషంగా ఉండడము. అది నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుని మందిరంలో ఉండినప్పుడు, మందిరంలో నువ్వు ఆరాధించినప్పుడు, మందిరంలో ప్రభువును మరి మహిమపరిచినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యం అనే జీవజలాలు నువ్వు పొందుకున్నప్పుడు. కానీ ఇంటి దగ్గరే ఉండి ప్రభువును ఆరాధించకుండా మరి ఈరోజు ఫంక్షన్ అని, ఈరోజు పెళ్ళని, ఈరోజు పండగని, ఈరోజు బంధువులని, రకరకాల కారణాలతో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతే, వాక్యాన్ని ధ్యానించలేకపోతే నువ్వు ఎట్లా దీవించబడతావు? నువ్వు ఎట్లా అభివృద్ధి చెందుతావు? నువ్వు ఎట్లా ఫలిస్తావు? నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే మనకు వాక్యం అని నీరు అందాలి. ఆ వాక్యమును చదివేవారుగానే ఉండాలి, ఆ వాక్యాన్ని ధ్యానించేవారుగానే ఉండాలి. అది దేవుని మందిరంలోనే మనకు సాధ్యము గనుక నీవు దేవుని మందిరానికి నువ్వు రావాల్సినటువంటి వారై ఉన్నారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఒక తండ్రి తన కుమారుడికి ఒక బైబిల్ గ్రంథం ఇచ్చి, బాబు నువ్వు హాస్టల్ వెళుతున్నావు కదా, అక్కడ ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానం చెయ్యి, ఈ వాక్యము ద్వారాగా నువ్వు బలపడతావు, ఈ వాక్యము నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పారటండి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవమని చెప్తే ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి బట్టలు అడుగుని పెట్టేసుకొని ఆ బ్యాగ్లో బాక్సులో పెట్టిలో పెట్టేసి అతను దాన్ని ఉంచేసాడు తప్ప ఆ బైబిల్ గ్రంథం తీసి చదవట్లేదంటండి. ఆ సమయంలో తన తండ్రి అతనికి కొంత డబ్బు ఇచ్చాడు ఖర్చు పెట్టుకోవడానికి. 10 రోజులకి 5 రోజులకి ఆ డబ్బులు అయిపోతూ ఉన్నాయి. అలా నెల రోజులు అయినప్పటికీ తన దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. కానీ ఆ సమయంలో తన తండ్రికి ఫోన్ చేస్తూ ఉన్నాడు, డాడీ నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, నువ్వు డబ్బులు పంపిస్తావా లేదా అంటే, నేను అప్పుడే పంపించను బాబు అని చెప్పారట. అలాగే 2-3 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పారంట, మరి నువ్వు వస్తామాట నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను ఒక విషయాన్ని నీకు చెప్పాను, ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ గ్రంథాన్ని తీసి చదవమని చెప్పాను. నువ్వెందుకు చదవట్లేదు అని అంటే, నేను చదువుతున్నాను డాడీ అని అబద్ధం చెప్పాడు. కానీ నువ్వు చదివితే గనక నువ్వు నాకు మళ్ళా ఫోన్ చేయవని చెప్పాడట. ఇక ఆకలి తట్టుకోలేక, లేకపోతే ఆ డబ్బులు లేక, కష్టాలు ఎక్కువైపోయి అప్పుడు అనుకున్నాడట, ఆ బైబిల్ తీసి చదువుదాం మా నాన్నగారు చెప్తున్నారు కదా అని చెప్పి అప్పుడు బైబిల్ తీసుకుని అతను చక్కగా బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడంట. ఆ సమయంలో మొదటి పేజీ తీయగానే ఏముందో తెలుసా? మొదటి పేజీలోనే ఒక 500 రూపాయల నోటు ఉందంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు ఏం చేశారు తెలుసా? ప్రతి పేజీలో కూడా ఒక్కొక్క 500 రూపాయల నోటు పెట్టేశారు. ఆల్రెడీ పెట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. కానీ ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ యొక్క ధనాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఆ బైబిల్ చదవటం లేకపోవడం వలన ఇబ్బందులు పడ్డాడు కుమారుడు. ఈ రోజున కూడా మన తండ్రి అయిన దేవుడు సకల నిధులను ఈ గ్రంథంలో పెట్టి మనకి ఇచ్చారండి. నువ్వు దీన్ని ధ్యానించలేకే నువ్వు ఆ నిధులు పొందలేకపోతున్నావు, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. ఇప్పుడైనా నువ్వు ప్రారంభించు, బైబిల్ గ్రంథాన్ని నువ్వు ధ్యానించు, నిశ్చయంగా నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మనము నాటబడిన ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలి అంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని ధ్యానించాలి. 3వదిగా చూసినట్లయితే కీర్తనాకారుడు 65వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయిచు ఉన్నారు, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. మందిరములో ఏముందంటండి? దేవుని పరిశుద్ధ మందిరంలో మేలు చేత మనం తృప్తి పొందుతామంటండి. దేవుని బిడ్డలారా, నీవు మేలులు పొందుతున్నావా, కీడులు పొందుతున్నావా? అయ్యో మా జీవితకాలం అంతా కీడులే మా మీద దాడి చేస్తున్నాయండి, భయంకరమైన కీడులు మాకు వస్తున్నాయండి, నువ్వు బాధపడుతున్నావా? అయ్యో దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరంలో లేవు, నువ్వు దేవుని సరిగా ఆరాధించట్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగట్లేదు దేవుని బిడ్డ. అందుకే నీవు చక్కనైన మేలు పొందలేకపోతున్నావు,
కీడులు నిన్ను వెంటాడుతున్నాయి. దయచేసి నువ్వు మేలు పొందాలి అంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును మహిమపరచాలి. కీడు మనల్ని ఎందుకు వస్తుందంటే దేని బిడ్డలారా, ఆ కీడు మనల్ని ఎందుకు వెంటాడుతుందంటే మనము ఆ తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ అపవాది కూడా మనకి కీడు చేయలేడండి. ఏ వైరస్ కానీ, ఏ ఒక్క లోక సంబంధ రోగాలు కానీ, వ్యాధులు కానీ మనమే దాడి చేయలేవండి. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని సన్నిధిలో ఉండకుండా లోక సంబంధం తిరుగులాడుతుంటే దేవుని కాపుదల మనం కోల్పోతూ ఉన్నాం. దేని బిడ్డలా, నువ్వు దేవుని కాపుదలలో, దేవుని భద్రతలో, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉంటే నిశ్చయముగా నీవు మేలునే పొందుతావు. నీవు కీడులు అనుభవించాల్సిన పని లేదు. కీడు నుండి తప్పించే దేవుడు మన దేవుడు. మరి కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు మన దేవుడు. కీడులు వస్తున్నాయని నువ్వు మరి తల్లక్రిందులు కావద్దు. కానీ కీడు తరువాత దేవుడు నీకు మేలు దయచేయబోతున్నాడు, ఆశీర్వాదపోతున్నాడు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలోనూ ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి, దేవుని యొక్క రెక్కల చాటున ఉండాలి. ఒక కోడి చూడండి, తన యొక్క పిల్లల్ని తన రెక్కల చాటున భద్రం చేసుకుంటుందటండి. ఆ రెక్కల చాటునది ఉన్నంతసేపు దానికి ఏ కీడు ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తాయంటండి, కొంచెం తొంటరి పిల్లలు ఉంటాయి. ఆ తొంటరి పిల్లలు ఏం చేస్తాయంటండి, మా అమ్మ అక్కడే ఉంది కదా, పరిగెత్తుకుని వచ్చేద్దాం అని ఒక 4 అడుగులు వేసుకుని ఎదరికి వెళ్తుందట, మళ్ళా పరిగెత్తుకుని వస్తుందట. ఇంకో 4 అడుగులు ఎదరికేస్తుందంట, మళ్ళా పరిగెత్తుకు వస్తుంది. బాగానే ఉంది కదా, బాగానే వెళ్ళిపోతున్నాను కదా మా అమ్మ దగ్గరికి, పర్వాలేదు కదా అనుకుని కొంచెం దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తల్లి చెప్తూ ఉంటుంది, అయ్యో అమ్మ ఆ గ్రద్ద వస్తుందమ్మా, నిన్ను ఎత్తుకొని పోతుందమ్మా, నువ్వు దూరంగా వెళ్ళొద్దన్నా సరే చెప్పినా సరే వినకుండా దూరంగా వెళ్ళడం వల్ల ఆ కోడి పిల్ల ఏం చేసిందంటే ఒకరోజు చాలా దూరం వెళ్ళిపోయిందంటండి. ఆ తల్లి దగ్గరికి మరి వచ్చేద్దాం అనుకుంది. ఒక గ్రద్ద నన్ను తరిమితే గనక పరిగెత్తుకున్న తల్లి దగ్గరికి వచ్చేద్దాం అనుకుంది. కానీ అది చాలా దూరం వెళ్ళిపోయింది. పైనుంచి శత్రువు అయినటువంటి ఆ యొక్క గ్రద్ద పరుగున వేగంగా వస్తూ ఉంది. ఈ పిల్లకి వెంటనే భయం వేసింది. దాన్ని చూసి అయ్యో నా తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని పరిగెడుతుంది. ఆయాసం వచ్చేస్తుంది, కానీ ఆ తల్లి దగ్గరికి చేరలేకపోతుంది. ఎందుకంటే తల్లికి మరి రాలేనంత దూరంగా అది వెళ్ళిపోయింది. దేని బిడ్డలారా, అలా తల్లి దగ్గరలో ఉండగానే, తల్లి దగ్గరికి వెళ్లకుండానే ఆ శత్రువైన గ్రద్ద వచ్చి ఏం చేశారంటండి, పట్టుకుని రెవ్వున వచ్చి ఆ కోడి పిల్లనట్టుకుని చెట్టు పైకి ఎత్తుకుని వెళ్ళిపోయిందంటండి. అది కేరవని అరుస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. దేని బిడ్డలారా, ఆ తల్లి కోడి చూస్తూ ఉంది, అయ్యో నా పిల్లని ఎత్తుకొని పోతుందని చెప్పి. కానీ అది బాధపడతా ఉంది. ఆ పిల్ల నా రెక్కల కింద ఉంటే ఏ శత్రువు దాన్ని ఎత్తుకొని పోలేడు, ఏ కీడు దాన్ని తాకలేదు. కానీ అది నా రెక్కల చాటు నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఈ రోజున అది చాలా శ్రమల్లో పడిపోయిందని చెప్పి బాధపడతా ఉందంటండి, దుఃఖపడతా ఉందంట ఆ తల్లి. అలాగే ఆ పిల్లని ఆ చెట్టు కొమ్మ మీద పెట్టి దాన్ని పొట్ట మీద పొడిచి దాన్ని పేగులు బయటికి లాగేసిందండి. ఈ విధంగా ఎందుకు వచ్చింది ఆ కష్టము ఆ కోడి పిల్లకి? ఈరోజు నువ్వు గమనించండి, ఆ తల్లి రెక్కల చాటు నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజున నేను కూడా నీవు దేవుని సన్నిధికి రాకుండా, నీవు దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని రెక్కల చాటును ఉండకుండా ఈ లోకంలో ఎందుకు తిరుగుతున్నావు? ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి కదా, ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరంలో ఉండాలి కదా, ఎందుకు నువ్వు లోకంలో తిరుగుతున్నావని దైవజనుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకే నీ కుటుంబంలో కీడులు, అందుకే నీ కుటుంబంలో శోధనలు, అందుకే నీ కుటుంబంలో నష్టాలు, అందుకే నీ కుటుంబంలో అప్పులు, అందుకే నీ కుటుంబంలో భయంకరమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మీరు దేవుని రెక్కల చాటున ఉంటే మిమ్మల్ని ఏ కీడు తాకలేదు. ఎన్ని కీడులు వచ్చినా ఆ తండ్రే చూసుకుంటాడు. ఆ కీడు నుంచి బయటకు తీసుకొస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అలాంటి దేవుని సన్నిధిలో మేలు ఉన్నదండి, ఆశీర్వాదం ఉన్నదండి, దీవెన ఉన్నదండి. కానీ ఆ దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావు, దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. నీ పరిశుద్ధమైన మందిరాన్ని నువ్వు గమనించు, నువ్వు గ్రహించు. లోక సంబంధమైన వ్యక్తులు రకరకాల మందిరాలకు వాళ్ళు వెళ్ళొచ్చు, రకరకాల చోట్లకు వారు వెళ్ళొచ్చు, రకరకాల చోట్లకు వారు తిరగొచ్చు. కానీ నీవు అలా తిరగకూడదు.
నీవు అలా పరుగులు తీయకూడదు. నీవు నీ పరిశుద్ధమైన మందిరం మీదే విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. నీ పరిశుద్ధమైన మందిరంలో నువ్వు దీవెన పొందాలి, నీవు ఆశీర్వాదం పొందాలి అని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను దేని బిడ్డలారా. కనుక ఈ పరిశుద్ధమైన మందిరంలో నాలుగోదిగా మనం చూసినట్లయితే హగ్గయి, ప్రవక్త అయినటువంటి హగ్గయి రాసిన 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునను గ్రహించెదను. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని బిడ్డలారా, హగ్గయి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. మందిరములో మహిమ ఉన్నది, సమాధానం ఉన్నది. కనుక ఇప్పటి వరకు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మందిరములో నాటబడి వర్ధిల్లుతాం, మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాం, మందిరంలో మేలు చేత తృప్తి పొందుతాం, మందిరంలో మహిమను సమాధానాన్ని పొందుకుంటాం. ఇది దేవుని మందిరంలోనే తప్ప మరి ఎక్కడా దొరకదండి. అయితే ఈ ప్రవక్త అయినటువంటి హగ్గయి రాస్తున్నటువంటి మాటల్లో కడవరి మందిరమని, మునుపటి మందిరమని 2 పదాలను ఆయన వాడారు. మునుపటి మందిరం అనగా పాత నిబంధన సంబంధమైనటువంటి మందిరం. కడవరి మందిరం అనగా ప్రస్తుత కాలమందు మనము ఏదైతే కలిగి ఉన్న మందిరం ఉందో అది కడవరి మందిరం. కనుక ఈ కడవరి మందిరమైన మన మందిరము, అది నీవు ఎలాంటి మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఆ మందిరములో ఆ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను, అనగా పాతదైనటువంటి మందిరము యొక్క, లేకపోతే పాత నిబంధన కాలం యొక్క మందిరము యొక్క మహిమను మించేటువంటి మహిమ ఈరోజు కడవరి మందిరానికి దేవుడిచ్చారటండి. ఎందుకంటే ఆ రోజున పరిశుద్ధాత్మ ఓన్లీ అక్కడ యాజకుల మీదకు మాత్రం వచ్చింది. ఈ రోజున యవనస్తుల మీదకి, వృద్ధుల మీదకి, పిల్లల మీదకి, అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంది. కనుక ఈ మహిమ ఎంతో గొప్పది, ఈ ప్రభావం ఎంతో గొప్పదై ఉన్నదండి. ఈ కడవరి నేటి సంఘము మహిమ గలదై, శక్తి కలిగినదై, ఎప్పుడు కూడా నిరంతరము దేవుని కార్యాలు చేసేదిగా ఉందండి. ఈ మందిరము మహిమ గల మందిరము, నీవు ఆరాధిస్తున్న మందిరము మహిమ గల మందిరము. కనుక ఆ ఎన్నో మహిమలు నీ మందిరములో ఉన్నాయి, మనము నిర్మించబడిన పరిశుద్ధమైన సంఘములో ఉన్నాయి. కనుక అలాంటి యొక్క మందిరము నిరంతరము కార్యాలు చేస్తుంది. అలనాడు మందిరంలో అయితే ఒక బెతస్తా కోనేరు ఉండేది. ఆ కోనేరులోనికి అప్పుడప్పుడు దేవుని దూతలు దిగి వచ్చేవి. ఎప్పుడైతే ఆ రోగి మొదట ఎవరైతే దిగుతారో అతనికి మాత్రమే స్వస్థత. ఈ రోజున ఆ నియమ నిబంధనలు లేవు కదా దేవుని బిడ్డలారా. మీరెవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో, మీరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటారో అందరికీ స్వస్థత, అందరికీ విడుదల. ఇది నిరంతరం జరిగే కార్యము. ఎప్పుడో ఒక రోజు, ఎప్పుడో ఒక సమయం కాదండి, కానీ నిరంతరము జరిగించబడేటువంటి ఒక ప్రక్రియగా మన జీవితాల్లో ఇది నిర్వహించబడుచు ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క దేవుని యొక్క మందిరం యొక్క మహిమ చాలా ప్రభావమైంది. కనుక ఆ మందిరమును మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ మందిరమును మరి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ మందిరమును మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది దేవుని బిడ్డలారా. కనుక దేవుని మందిరమును ఎవరైతే పాడు చేస్తారో వాడు పాడైపోతాడు దేవుని బిడ్డలారా. దేవుని ఆలయమును పాడు చేయువాడిని దేవుడు వాడిని పాడు చేయను అని వాక్యం తెలియచేస్తాం. అది తెలియక చాలామంది మందిరాల మీద దాడి చేయొచ్చు, మందిరాలని పాడు చేయొచ్చు, మందిరాలని చిన్న చూపు చూడొచ్చు. కానీ ఆ మహిమను చేత కూడా దేవాతి దేవుడు ఆ మందిరాన్ని నింపారు అనే సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎవరు ఆ మందిరం దగ్గరికి రాలేరు దేని బిడ్డ. కనుక ఈ యొక్క మందిరం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, ఆ రోజున హిట్లర్ అనబడినటువంటి ఒక గొప్ప మరి యొక్క రాజుగా ఉండి నడిపించినటువంటి ఒక మరి మంచి పరిపాలకుడు హిట్లర్. ఆ హిట్లర్ అనేటువంటి వ్యక్తి అనేక మందిని మరి ధ్వంసం చేసి అనేక రాజ్యాలు పాడు చేసి తన ఆధిపత్యంలోకి వచ్చాడు. కానీ అతని యొక్క జీవితంలో అతను చేసిన భయంకరమైనటువంటి పొరపాటు ఏంటంటే, ఆ మందిరాల మీద ఉన్నటువంటి సిలువలన్నీ తొలగించేసి ఆ మందిరం మీద జీసస్ ఈజ్ గాడ్ అని ఉంటే ఆ మందిరాల మీద ఏం చేశారంట, మరి హిట్లర్ ఈజ్ గాడ్ అని రాయించుకున్నాడట.
అంటే హిట్లరే దేవుడు అనేటువంటి మాటను అక్కడ రాయించడాన్ని మనం చూస్తున్నాం. కానీ దేని బిడ్డలారా, హిట్లర్ యొక్క జీవితంలో అతను ఇంత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అందువలన అతని జీవితంలో అతను పొందింది ఏంటి తెలుసా? అతను వివాహం చేసుకున్నటువంటి ఆ మొదటి రోజు, ఆ మొదటి రాత్రే తన గన్ తీసుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. దేని బిడ్డలారా, దేవుని మందిరం జోలికి ఎవరైనా వచ్చినా, దేవుని సన్నిధి వైపుకి ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతకి గురి కావలసిందే. దేవుని యొక్క మందిరాన్ని అందరూ కాపాడుకోవాల్సిన వారమైనాం, అందరము ప్రోత్సహించుకోవాల్సిన ఉన్నాం, అందరూ నడిపించుకోవాల్సిన ఉన్నాం. ఈ మందిరంలో సమాధానం ఉన్నది, ఈ మందిరంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. కనుక మందిరములో నాటబడిన వారమే మనం వర్ధిల్లాలి అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నారు. మందిరంలో పచ్చని ఒలీవు మొక్క వలె మీరు ఉండబోతున్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మందిరంలో మేలు చేత తృప్తి మీరు పొందుతారు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మందిరంలో మహిమ ఉన్నది, సమాధానం ఉన్నది. నీకు సమాధానం లేదా? నీకు నెమ్మది లేదా? నీ కుటుంబంలో ఒంటరితనంతో ఉన్నావా? నువ్వు దుఃఖంలో ఉన్నావా? నువ్వు చింతలో ఉన్నావా? అయితే యేసయ్య దగ్గరికి రా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో నిశ్చయముగా ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు, మేలులు ఇవ్వబోతున్నాడు, నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు, మేలులతో నింపబోతూ ఉన్నాడు. ఆ ప్రభు అయిన యేసయ్యను నమ్ముతావా? దేవుని బిడ్డలా, ఆ వాక్యాన్ని ధ్యానిస్తావా? ఆ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తావా? దయచేసి నీవు ఈ లోక సంబంధమైన పనులన్నీ పక్కన పెట్టి ఒక్కసారి దేవుని సన్నిధికి రా, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. నిశ్చయముగా నీ కన్నీటి బాష్ప బిందువులన్నీ యేసుక్రీస్తు ప్రభువు తుడిచివేసి నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతూ ఉన్నాడు. నీవు నమ్మి విశ్వసించి ఈ యొక్క దేవుని పరిశుద్ధ మందిరంలో ఉండిన ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేసి దీవించునుగాక. ప్రార్థనలో అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించి ఈ ధ్యానపూర్వకమైన ప్రార్థనలో మీరందరూ కూడా ప్రభువును ధ్యానించండి. ప్రభువా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలైన వారందరూ నీ వాక్యమును ధ్యానించి ఉన్నారు. నీ మందిరములో శ్రేష్టమైన ప్రతిఫలములు ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. కానీ ఈ లోకములో ఈ పరిశుద్ధ మందిరాన్ని విడిచి లోక సంబంధమైన వాటి వైపు ప్రజలు తిరుగుతూ ఉన్న వేళల్లో నా ప్రభువా, నీ యొక్క వాక్య సత్యములతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిలో కూడా అట్టి యొక్క నీ ఆత్మ సన్నిధిని ఉంచి ఇక మీదట వారు నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి. నిన్ను బట్టి సంతోషించే భాగ్యం, నీ మందిరంలో కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి తోడుగా దయచేయండి, నీ కృపతో నింపి నడిపించండి ప్రభువాని. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మనమందరం ఎదురు చూస్తూ ఆ ప్రభువైన యేసయ్యకు మొరపెడతావా? దేవుని బిడ్డ, నా యేసయ్య, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభు అని యేసయ్యను మనము వేడుకుందాము. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. దేవుని బిడ్డ,
యేసయ్య మీదను ఆధారపడినప్పుడు ప్రభువుని దీవిస్తున్నారు. దయగలిగిన తండ్రి, నీ బిడ్డలైన వారందరికీ మీరు తోడైండి నడిపించండి. పరిశుద్ధమైన మందిరంలో దీవెనలన్నీ నీ బిడ్డలకు కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.